అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమోటా తోట చూపిస్తూ అండ్ అలాగే అనంతపురం టమాటో మార్కెట్ అండ్ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తూ అండ్ అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి టమోటో ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తున్నానండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి తోట అడ్రస్ అండ్ డీటెయిల్స్ విషయానికి వస్తే కనుక ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి అనిల్ రెడ్డి అండి. అండ్ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం కుటాలపల్లి విలేజ్. ఎగ్జాంపుల్గా ఈ విలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే ఇస్తానండి. ఈ ఫార్మర్ అన్న చెప్పారనమాట. అండ్ ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది అని చాలామంది అడుగుతున్నారు. ఎండలు అయితే అతి భారీగా ఉన్నాయండి. మొన్న ఒక రోజు అయితే వర్షం పడింది, బట్ అన్ని ప్లేసెస్లోనూ పడలేదు. అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి నేను ఇచ్చేది వచ్చేసి. సో అన్ని ప్లేసెస్లోనూ పడలేదు, బట్ పడిన ప్లేసెస్లో కానీ కొంచెం చిన్న వర్షమేనండి, పెద్ద వర్షం కాదు, భారీ వర్షం ఏమీ కాదు, భయంకర వర్షము కాదు. సో చిన్న వర్షం అనే చెప్పొచ్చు. గాలి ఎక్కువ ఉండింది అంతే, ఇంకా అంతకు మించి అయితే ఏమాత్రం వర్షం వల్ల కలిగిన లాభం అయితే ఏం లేదండి. గాలి ఎక్కువగా ఉంది అండ్ ఉరుములు మెరుపులు పిడుగులు అన్నీ కూడా పడ్డాయి అనంతపురం జిల్లాలో. బట్ వర్షం అయితే చిన్న వర్షమే, అంటే చినుకులు తక్కువ పడింది, తేమ తక్కువైంది అని చెప్తున్నాను అనమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లాంటేషన్ జరుగుతోందా అని అడుగుతున్నారు. ఇక్కడైతే భారీ అంటే అతి భారీ ఎండలండి. అండ్ ప్లాంటేషన్ అయితే ఇన్ని రోజులు అయితే తక్కువగానే జరిగింది. నీళ్ళు ఉన్నటువంటి ఫార్మర్స్ అండ్ నీళ్ళు ఫెసిలిటీ ఉన్నటువంటి రైతన్నలు వచ్చేసి ప్లాంటేషన్ అయితే చేస్తున్నారు. అండ్ వాళ్ళే ఓనుగా అంటే విత్తనాలు వేయిస్తూ అంటే నర్సరీల్లో ఏ పైరు ఎలా ఉంటుందో అని వాళ్ళకి డౌట్స్ కాబట్టి సో సాహో పెట్టుకునే వాళ్ళు సాహో, జైహో పెట్టుకునే వాళ్ళు జైహో విత్తనాలు పోయించుకుంటున్నారనమాట. బాహో అనుకునే వాళ్ళు బాహో అలాగనమాట. సో ఆల్రెడీ కొంచెం నాటిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్కి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి తోట వాళ్ళు స్టేజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట రీసెంట్గానే. అండ్ ఈ ఫార్మర్ అన్న అయితే చెప్తున్నారు ఎండలకి కొంచెం గ్రోతింగ్ అయితే అంత పెద్దగా లేదండి, కొంచెమే ఉంది. మేమైతే నీళ్ళు ఎక్కువ ఇస్తున్నాము, బట్ అయినప్పటికీ కొంచెం కష్టంగానే ఎండ టైంలో అయితే మొక్కలు ఇంకా నేల మీద పడే స్టేజ్లో ఉన్నట్టు అనిపిస్తుంది మాకు. అంత ఎండలు అంత భారీ ఎఫెక్ట్ పడుతుంది ఎండ వలన అని చెప్తున్నారనమాట. అండ్ పేపర్ వేయలేదు అని మీరు అనుకుంటారు. సో ఎండలకి పేపర్ మీద అస్సలు బతకవండి. సో అది రీజన్ మెయిన్ వచ్చేసి ఇక్కడ ఈ ఏరియాలో అయితే భారీ అంటే అతి భారీ ఎండలండి. అండ్ ప్లాంటేషన్ విషయానికి వస్తే కనుక ఎగ్జాంపుల్కి ఈ ఊర్లోనే మామూలుగా ఈ టయానికి 50 ఎకరాల నుంచి 80 ఎకరాల వరకు టమోటో ప్లాంటేషన్ చేసేవాళ్ళంటండి. బట్ ఇప్పుడు అంటే ప్రజెంట్ ఈ రోజుకి వచ్చేసి ఎవ్రీ ఇయర్ 50 నుంచి 60-70 ఎకరాల వరకు సాగు చేసేవాళ్ళు ఈ పాటికి. బట్ ఇప్పుడు వచ్చేసి మేము కేవలం మా విలేజ్లో ఒక 5 మంది ఫార్మర్స్ మాత్రమే పెట్టాము, నేను ఇంకొక 4 అని ఫార్మర్ అన్న అయితే చెప్పారండి. సో మీరు ఎగ్జాంపుల్గా చెప్పాను. సో మీరే కొంచెం ఆలోచన చేయండి, ఎండలు ఎంత భారీగా ఉన్నాయి, వర్షం ప్రాబ్లం ఎలా ఉంది అని. ప్లాంటేషన్ అయితే జరగట్లేదు అని చెప్పడం లేదండి, జరుగుతోంది. వాటర్ అంటే నీళ్ళ ఫెసిలిటీ వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు టమోటా అనేది పెడుతున్నారు. అండ్ నాకు తెలిసినంతలో నీళ్ళ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉండడం వలన బోర్లలో నీళ్లు కూడా రావడం లేదు, వర్షాలు అయితే ఏమాత్రం లేదు. ఇక మొన్న పడిన వర్షం అయితే పెద్ద చెప్పనవసరం లేదు, ఉరుములు మెరుపులు పిడుగులు ఇవి వచ్చాయి కానీ పెద్ద వర్షం అయితే కాదండి, చిన్న వర్షమే, జస్ట్ భూమి నానింది అని చెప్పొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇదండి ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్. అండ్ పెడుతున్నారా అంటే కనుక కొద్దిగానే, అంటే ఇది టైమింగ్ అండి, ప్లాంటేషన్ చేసే టైమింగ్ అనంతపురం ఏరియా ఇప్పుడు ప్రజెంట్. అండ్ సో ఇంకా ఇప్పుడు అంటే మొక్కలు పోయించుకునే వాళ్ళు అంటే విత్తనాలు నర్సరీకి వాళ్ళే విత్తనాలు ఇచ్చి నర్సరీలో వాళ్ళే ఓన్గా పోయించుకుంటారనమాట. సో వాళ్ళు మామూలుగా పోయించుకొని తర్వాత టమోటో ప్లాంటేషన్ అనేది చేసుకుంటారు. సో అలా కూడా జరుగుతోంది. ఆల్రెడీ నాటిన వాళ్ళు ఉన్నారు. అంటే చాలా పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో స్టార్ట్ అయ్యింది ప్లాంటేషన్ అనేది ఇన్ఫర్మేషను. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ తోట అయితే కొంచెం బెటర్గానే ఉంది అని చెప్పొచ్చు. సో మీరు చూస్తున్నారు ఎక్కువగా వాటర్ అయితే ఇస్తున్నారు. వాటర్ అంటే మీరు చూస్తున్నారు బోధు నాని కిందికి కూడా వచ్చాయన్నమాట. సో ఇంత మొత్తంలో వాటర్ ఇస్తున్నప్పటికీ కూడా
ఎండ టైంలో అంటే మధ్యాహ్నం 1 గంట 2 గంటలు ఆ టైంలో అయితే ఈ చెట్లు కొంచెం నేల మీద పడేటట్లు అనిపిస్తుంది, అంటే అంత ఇబ్బంది పడుతుంది తోట అనేది చెప్పారనమాట. సో ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. వర్షం పడింది, బట్ ఏమాత్రం దాని ద్వారా ఈ ఉపయోగం అయితే లేదు, పెద్దగా యూజ్ అనేది అయితే లేదు. ఇంకా మంచి మంచి వర్షాలు పడాలని ఆశిస్తున్నాము. అండ్ ఇదండి అనంతపురంకి సంబంధించినటువంటి తోటలు అంటే ప్లాంటేషన్ ఇన్ఫర్మేషను. అండ్ ఇక టమోటా మార్కెట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితేనేమో, ఇక టమోటాలు అయితే ఏమాత్రం లేవండి. మంచి టమోటాలు ఉన్నవాళ్ళు అండ్ కొత్తగా కటింగ్ పడే 1-2 తోటలు ఉంటాయి కదండి, సో వాళ్ళు వచ్చేసి కోలార్, మదనపల్లి, సో ఈ ప్లేసెస్కి వెళ్ళి సేల్ చేసుకుంటున్నారు. అనంతపురంకి వచ్చే టమోటాలు అయితే ఏమాత్రం లేవు. అండ్ అనంతపురానికే వేరే మార్కెట్ల నుంచి కొనుగోలు చేసే పరిస్థితులు అనమాట. అంటే పాతూరు మార్కెట్ ఉంది కదండి, సో అక్కడికి వెళ్ళి వేరే అంటే కొనుక్కోవాలి అనుకుంటే కనుక పక్క ఊరు నుంచి తెచ్చుకునే పరిస్థితి అనమాట ఇప్పుడు ప్రజెంట్ అనంతపురంకి. సో ఓకే ఫ్రెండ్స్, ఇక స్టార్ట్ ఎప్పుడు అవుతుంది అంటే కనుక స్టార్ట్ అయ్యే టైంలో నేనే ముందుగా తెలియజేస్తాను. అండ్ ఇప్పట్లో అయితే స్టార్ట్ అవ్వదండి, ఎందుకంటే ఇంకా టమోటాలు ఇప్పుడే రావు కాబట్టి. సో దానికంటూ టైం పడుతుంది కొంచెం ఎక్కువగానే. ఇంకా కొత్తగా టమోటాలు వస్తేనే ఇంకా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి మార్కెట్ అనేది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. మీకైతే ఇన్ఫర్మేషన్ మంచిగా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలామంది రేట్లు ఎలా ఉంటాయి, జూన్ ఎట్లా ఉంటుంది, జూలై ఎట్లుంటుంది, సో అలా చెప్పడానికి అస్సలు లేదండి. ఎందుకు ఏమంటే కనుక ఏ ఏరియాలో ఎంత టమోటా పెడుతున్నారనేది ఎవరికి అసలు గెస్ చేయడానికి కూడా లేదు. ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలియదు. ఇప్పుడు అనంతపురం మార్కెట్కి ఎప్పుడు టమోటా వస్తుందని చెప్పడానికి కూడా కాదు అనమాట. సో అలాంటి టైంలో నేనైతే చాలా రోజులైంది, అంటే ఎక్స్పెక్ట్ చేసి చెప్పండి అని కూడా అడుగుతున్నారు. ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఊహకు అందనంత ధరలు అలా అయిపోయిందనమాట. సో ఏ ప్లేసెస్ నుంచి ఎక్కువగా టమోటా వస్తుంది అనేది కూడా అర్థం అవ్వడం లేదు ప్రజెంట్ వచ్చేసి. సో నేనైతే అస్సలు చెప్పలేను, అంటే ఫ్యూచర్ ప్రైజెస్ రేపు ఎలా ఉంటుందో ప్రైస్ అనేది కూడా నేనైతే చెప్పలేనండి. అండ్ ప్లాంటేషన్ ఇప్పుడు చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. సో ప్లాంటేషన్ చేయొచ్చా అనే వాళ్ళకు కూడా అది మీ ధైర్యం అండి. ఎప్పుడు ఎట్లా రేట్లు ఉంటాయి అనేది తెలియదు కాబట్టి. సో ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది ఎవరు చెప్పలేరండి, జస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎక్స్పెక్ట్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు. సో ఎందుకంటే కనుక ఎప్పుడు వర్షాలు పడి వాషౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే కొంచెం ఈ ఎండల ఎఫెక్ట్ వలన కొంచెం ప్లాంటేషన్ పెట్టినప్పటికీ కూడా, ప్లాంటేషన్ జరిగినప్పటికీ కూడా మంచి గ్రోతింగ్ రాక ప్లాంటేషన్ ఈల్డింగ్ అనేది రాకపోవచ్చు. అంటే టమోటా మంచి దిగుబడి రాకపోతే కొంచెం టమోటా తక్కువ అయిపోతుంది. సో అలాంటి టైంలో వేరే చోట నుంచి టమోటా అనేది ఎక్కువ వచ్చినప్పటికీ ఇక్కడ తగ్గిపోతుంది కాబట్టి సో కొంచెం ప్రైస్ అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వేరే ప్లేసెస్లో ఏమైనా ఎక్కువ టమోటా వస్తే కనుక, విపరీతంగా వస్తే, స్టాక్ ఎక్కువగా వస్తే కనుక సో అప్పుడు కూడా టమోటా ప్రైజెస్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మొత్తానికి వాషౌట్ అయిందంటే కనుక అనుకోకుండా ఆటోమేటిక్గా ప్రైజెస్ అయితే పెరిగిపోతాయి. సో అలా అనమాట, ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది తెలియదు. అండ్ టమోటా ఇప్పుడు ప్లాంటేషన్ చేయొచ్చా, చాలామంది ఇదే అడుగుతున్నారు రిపీటెడ్గా. సో మీ ధైర్యం అండి అంతేను. సో ఎందుకంటే కనుక ఇదే రీజన్. అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.